Hello students, welcome to my channel Study Point. Now we are going to discuss 8th class second unit. It is about social issues, and in that second unit reading. గా ఇవ్వబడిన రీచింగ్ ది అన్రీచ్డ్. ఇక్కడ రీచింగ్ ది అన్రీచ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అందనిది లేదా అందని వారిని అందుకోవడం లేదా అందని వారిని చేరడం. ఇక్కడ లెసన్లోకి వెళ్తే రమేష్ వాస్ ద 14 years old. రమేష్ అనే అబ్బాయి 14 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి. హీ లెఫ్ట్ హిజ్ విడౌడ్ మదర్ అండ్ 3 younger sisters బ్యాక్ ఇన్ బీహార్. అతను విడౌడ్ మదర్ అంటే వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి అంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళ మదర్ని మరియు 3 younger సిస్టర్లని అంటే అతనికన్నా చిన్న చెల్లెళ్ళని వాళ్ళ ఊర్లో వదిలిపెట్టి వచ్చాడు రమేష్. హీ టుక్ అప్ ఎ లాంగ్ ట్రావెల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ టు ఫైండ్ ఎ న్యూ ఫ్యూచర్. అతను ఒక కొత్త జీవితం లేదా అతను బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేసి హీ రీచ్డ్ హైదరాబాద్, వన్ ఆఫ్ ద మెయిన్ సిటీస్ ఇన్ ఇండియా. హైదరాబాద్ చేరుకున్నాడు. ఆన్ రీచింగ్ ద సిటీ హీ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్. ఆ సిటీని చేరుకున్న తర్వాత అబ్బాయికి అర్థమైంది అక్కడ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్ అంటే ఇక్కడ గోల్డ్ పరిస్థితి తీసుకోండి అని ఎవరు అడగరు, ఎవరు చెప్పరు. చాలా కష్టతరమైనటువంటి జీవితం కొనసాగించాలి అని అర్థమైపోయింది. ఫైండింగ్ ఏ జాబ్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అక్కడ ఒక జాబ్ని ఎత్తుక్కోవడం, ఆ జాబ్ పైన జీవించడం అనేది ఒక ఈజీ టాస్క్ కాదు అని అతనికి అర్థమైంది. కర్స్డ్ బై హంగర్ హీ జాయిన్డ్ ఏ గ్రూప్ ఆఫ్ ర్యాగ్ పిక్కర్స్. ఇక ఆకలి ఎక్కువయ్యే కొద్దీ అతను ర్యాగ్ పిక్కర్స్ చెత్తను సేకరించేటటువంటి వారి పక్కన చేరాడు. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ టాయిల్డ్ అంటిల్ ద లేట్ ఈవినింగ్. అతను ఎర్లీ మార్నింగ్ లేచి ఆ ర్యాగ్ పిక్కర్స్ ఏదైతే పికింగ్ అది ఆ చెత్త ఏరుతుంటారో వాళ్ళు వెంబడి ఉండి మార్నింగ్ నుండి లేట్ ఈవినింగ్ నైట్ వరకు కూడా చేస్తే అతనికి ఓన్లీ టు ఎర్న్ ఏ మీర్ 10 rupees ఏ డే. ఒక 10 rupees సంపాదించడానికి అతను మార్నింగ్ నుంచి నైట్ దాకా కష్టపడేవాడంట. లైఫ్ వాజ్ నాట్ ఏ డ్రీమ్ ఫర్ హిమ్. అది ఒక కళ లాంటిది కాదు లేదా అంత ఈజీ కాదు. అతను చాలా కష్టపడాల్సి వచ్చింది. లక్కీలీ హీ గాట్ ఎ హెల్పింగ్ హ్యాండ్ ఫ్రమ్ ద చైల్డ్ లైన్ వెన్ సమ్ రెస్క్యూయర్ కాల్డ్ 1098 హెల్ప్ లైన్. ఇక్కడ రెస్క్యూయర్ అతను బాలకార్మికుల్లాగా తిరుగుతుంటే 1098 అంటే అదొక సర్వీస్. ద చైల్డ్ లైన్ అనేటటువంటి సంస్థకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే రమేష్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ద బెనిఫిషియర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఇక్కడ చైల్డ్ లేబర్ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ద చైల్డ్ లైన్ అనే ఒక సంస్థ చేత అతను బెనిఫిషియర్ అంటే లాభపడ్డాడు. ఎవరు? రమేష్. మెనీ సచ్ చిల్డ్రన్ ఫాల్ టు సిమిలర్ ఫైట్ డ్యూ టు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అబ్జెక్ట్ పావర్టీ. ఇక్కడ చాలామంది చిల్డ్రన్ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో జరిగేటటువంటి వైలెన్స్, ఇళ్ళల్లో జరిగే లేదా ఫ్యామిలీలో జరిగేటటువంటి వైలెన్స్ అండ్ అబ్జెక్ట్ పావర్టీ. ఇక్కడ అబ్జెక్ట్ పావర్టీ అంటే చాలా డీప్ పావర్టీ లేదా ఎక్స్ట్రీమ్ పావర్టీ, చాలా పావర్టీ అన్నట్టు. వన్ సచ్ ఎగ్జాంపుల్ వాజ్ శాంతి. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే శాంతి అనే అమ్మాయి 9-year-old కిడ్, 9 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి. షీ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ బై హర్ పేరెంట్స్ అండ్ సెంట్ టు హైదరాబాద్ టు వర్క్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ హోమ్. ఆమెని స్కూల్ నుంచి తీసేసి హైదరాబాద్లో ఒకరింట్లో పనిచేయడానికి పంపించారంట వాళ్ళ తల్లిదండ్రులు. షీ సఫర్డ్ ఆల్ ద డే అండ్ స్పెండింగ్ హర్ ఎనర్జీ ఆన్ కుకింగ్. ఆమె రోజంతా కష్టపడుతూ కుకింగ్, వంట చేసేది, మాపింగ్ అంటే బండలు తుడవడం, క్లీనింగ్ అండ్ వాషింగ్ క్లోత్స్ బట్టలు ఉతకడం, బండలు తుడవడం, వంట పని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని అంతా చేసేది. వాస్ టు కమ్ ద ఓనర్స్ లాక్డ్ హర్ అప్ ఇన్ ఎ టినీ రూమ్ వెన్ దే వెంట్ అవుట్. ఆ ఓనర్స్ ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న రూమ్లో ఆమెని లాక్ చేసి వెళ్ళేవారంట. షీ స్టేడ్ అలాంగ్ వెయిటింగ్ ఫర్ ది డే టు పాస్. ఆ రోజంతా వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు, వాళ్ళు తిరగడానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఈ శాంతిని ఒక చిన్న టినీ రూమ్ అంటే చిన్న రూమ్లో లాక్ చేసి వెళ్ళేవారు. షీ రికాల్డ్ హర్ మెమరీస్ విత్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్ అండ్ షీ వెప్ట్. ఆ అమ్మాయి శాంతి తాను స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ
అక్కడ ఆడుకునే పరిస్థితులను అక్కడ ఆడుకున్న విషయాలను గుర్తు తెచ్చుకొని షీ వెప్ట్ అంటే ఏడుస్తుంది. యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద నైబర్స్ ఇన్ఫార్మ్ ది చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్. అక్కడ నైబర్స్ పక్కన ఉండే వాళ్ళు ఈ బాల కార్మికురాలుగా ఈమెను పెట్టుకున్నందుకు ఆమె చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్కి ఎవరో రిపోర్ట్ చేశారు. షీ వాజ్ రెస్క్యూడ్ అండ్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఇన్ ఏ గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్. అదొక ట్రాన్సిట్ హోమ్, దానిలో ఈమెను చేర్పించారు. బాల కార్మికురాలుగా ఉన్నందుకు అలా ఉండొద్దని చెప్పి ఒక రాష్ట్ర సదనం అంటారు కదా, బాలికా సదనము అలాంటిది. హూ నోస్ హౌ మెనీ సచ్ అన్రీచ్డ్ ఆర్ వెయిటింగ్ టు బీ రెస్క్యూడ్. ఎవరికి తెలుసు ఇంకా ఇలా అలాంటి శాంతి లాంటి అమ్మాయిలు ఇంకా ఎంతమందో ఉండొచ్చు, ఎవరింట్లో ఎక్కడ బాధింపబడుతుండ్రో అని అంటున్నాడు. చైల్డ్ రైట్స్ అండ్ యూ అనేటటువంటి సంస్థ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ బిలీవ్స్ దట్ చిల్డ్రన్ ఆర్ సిటిజన్స్ అండ్ దే హ్యావ్ దియర్ ఓన్ రైట్స్. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరే క్రై, సింపుల్గా క్రై. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి చైల్డ్ రైట్స్ అండ్ యూ. ఇక్కడ చిల్డ్రన్స్కి కూడా సాటి పౌరుల్లాగానే వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి. దేశంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అని వాళ్ళు నమ్ముతారు. ఎట్ క్రై దే డు నాట్ బిలీవ్ ఇన్ చారిటీ, నాట్ డూ దే రన్ స్కూల్స్ ఆర్ ఆర్ఫనేజెస్. క్రై అనేటటువంటి సంస్థ ఒక చారిటీని నమ్మదన్నట్టు, మరియు వాళ్ళు ఒక స్కూల్స్ కానీ అనాథ శరణాలయంలు కానీ స్కూల్స్ కానీ నడపరు. ఇన్స్టెడ్ ద పార్ట్నర్స్ సమ్ బేసిక్ లెవెల్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్. ఈ చిల్డ్రన్స్ కోసం పనిచేసేటువంటి సంస్థలతో టైఅప్ అవుతారు, అంటే వాళ్ళతో కలిసి పనిచేస్తుంటారు. దే ఆర్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్తో పేరెంట్స్తో పాటు వాళ్ళు టైఅప్ అవుతుంటారు. క్రైస్ రోల్ ఈజ్ దట్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ చైల్డ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్ వర్కింగ్ ఫర్ మార్జినలైజ్డ్ చిల్డ్రన్. ఇక్కడ పీపుల్ని డెవలప్ చేసేటటువంటి చిల్డ్రన్స్ని డెవలప్ చేసే చైల్డ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్స్కి మార్జినలైజ్డ్ చిల్డ్రన్కి ఒక మధ్యన ఒక వారధిలాగా పనిచేస్తుంటారు ఇక్కడ క్రై, చైల్డ్ రైట్స్ అండ్ యూ. దే గ్యాదర్ ద సపోర్ట్ మనీ అండ్ టైమ్ ఆఫ్ ది ఇండియన్స్ around the world and thousands of field workers across India who struggle to enrich the lives of children. వాళ్ళు ఒక సపోర్ట్ని ఒక ఆర్థికంగా కానీ డబ్బు పరంగా కానీ టైమ్ ఆఫ్ ద ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్ కూడా వాలంటీర్గా పనిచేయడానికి వస్తుంటారు కదా. వాలంటీర్గా అంటే ఎటువంటి జీతం ఆశించకుండా పిల్లలకు కానీ సంఘసేవ కానీ చేసేటటువంటి ఫీల్డ్ వర్కర్స్. క్రై హ్యాస్ ఫ్రీడ్ మోర్ దెన్ 1 lakh చిల్డ్రన్ ఫ్రమ్ హంగర్. క్రై ఇప్పటికే 1,00,000 మంది పిల్లల దాకా ఈ ఆకలి చావుల నుంచి కాపాడారు. ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఇల్లిటరసీ ఇన్ మోర్ దెన్ 13,000 విలేజెస్ అండ్ స్లమ్స్. ఎక్స్ప్లాయిటేషన్కి గురైన వాళ్ళని, ఇల్లిటరసీ అంటే చదువురాని వాళ్ళని కూడా చేరదీశారు. The organization has successfully prevented child labor in 648 villages across the nation and liberated 1,152 villages from child marriages. కొన్ని వందల విలేజెస్లలో వీళ్ళు అవేర్నెస్ తెప్పించారు. It also has 21,676 out of school children in its account who have joined schools. వాళ్ళ ప్రయత్నం వల్ల 21,676 మంది స్కూల్ చిల్డ్రన్ కొత్త స్కూళ్ళలో జాయిన్ అయ్యారు. దీస్ చిల్డ్రన్ ఆర్ ఇన్ టు దియర్ చైల్డ్హుడ్ విత్ ఆల్ డ్యూ ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్. వాళ్ళు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సిన రైట్ ఏంది, వాళ్ళ యొక్క హక్కు చదువుకోవడం, అది వాళ్ళకు అందేలా చేస్తున్నారు ఈ క్రై సంస్థకు చెందినటువంటి వారు. సేవ్ అవర్ సోల్, సాస్ అని అనొచ్చు. చిల్డ్రన్స్ విలేజెస్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ నాన్-గవర్నమెంటల్ social development organization that provides family-based care for children in India. It advocates the concerns, rights and needs of children. More than 6,000 children and young people live in 33 SOS children's villages and 27 SOS youth facilities in India. ఇక్కడ సాస్ అనే సంస్థ కూడా సేవ్ అవర్ సోల్, ఈ సంస్థ కూడా చిల్డ్రన్స్ను కాపాడి వాళ్ళకు ఆ ఏజ్లో కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ కానివ్వండి, లేదా స్కూల్ వాళ్ళకు చదువు చెప్పించడం ఇలాంటివి పనులు చేస్తుంది. At SOS Children's Villages, the organizations believe that every child should grow up in a strong family environment. ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో
ప్రతి ఒక్క పిల్లవాడు కూడా పెరగాలి అనేది వీళ్ళ యొక్క ఒపీనియన్స్. అండ్ సో దియర్ వర్క్ హెల్ప్స్ ఫ్యామిలీస్ టు క్రియేట్ ఎ లవింగ్ కేరింగ్ హోమ్. Their work focuses on strengthening families, helping them to stay together during difficult times and provide the best care possible to their children. ఇక్కడ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీలో ఉన్న డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు గొడవ పడకుండా ఆ చిల్డ్రన్స్కి ఒక స్ట్రెంగ్త్, ఒక స్ట్రాంగ్ ఎన్విరాన్మెంట్, ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ వాళ్ళలో క్రియేట్ అయ్యేటట్లు, అంటే ఒక ఇల్లు అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించేటట్లు వాళ్ళని తయారు చేయడం. ద నీడ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ కెన్ బీ వేరీడ్. సాస్ చిల్డ్రన్స్ విలేజ్ ఎక్స్పర్ట్స్ వర్క్ విత్ ఫ్యామిలీస్ టు హెల్ప్ దెమ్ డెవలప్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ బడ్జెట్ ప్లానింగ్, హౌ టు గెట్ ఎ జాబ్, అర్న్ ఏ లివింగ్. ఇప్పుడు వీళ్ళు సాస్ అనేవాళ్ళు చిల్డ్రన్స్ విలేజ్ ఎక్స్పర్ట్స్. ఈ విలేజ్ ఎక్స్పర్ట్స్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి బాధలు, వాళ్ళకు జాబ్ లేకపోతే జాబ్ ఇప్పించడం కానీ, లేదా హౌస్ హోల్డ్ బడ్జెట్, మీకు హౌస్ హోల్డ్ బడ్జెట్ అంటే ఇప్పుడు నెలలో వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళ ఖర్చు ఎంత పెడతారు, వాళ్ళు సేవ్ ఎంత చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది, అవన్నీ విషయాలని ఎక్స్పర్ట్స్ దగ్గర నుండి చూసుకుంటారు అన్నట్టు. టు బాండింగ్ విత్ ఎ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్ అండ్ లర్నింగ్ టు క్రియేట్ ఎ స్టేబుల్ ఫ్యామిలీ లైఫ్ ఎట్ హోమ్. వాళ్ళ యొక్క ఒక స్టేబుల్ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ చేసేవారే సాస్. Sometimes, however, it is not possible for a child to stay in the family. కొన్నిసార్లు ఒక పిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీలైనంతగా తయారవుతుంది ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఇన్ దీస్ కేసెస్ ద ఆర్గనైజేషన్ వర్క్స్ టు ఫైండ్ టైలర్ మేడ్ సొల్యూషన్స్ దట్ రెస్పాండ్ టు ఈచ్ సిచ్యువేషన్. ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యకు తగ్గట్టుగా ఆన్సర్ని తయారు చేస్తుంటారు, అంటే సొల్యూషన్ని. దాన్నే టైలర్ మేడ్ సొల్యూషన్స్ అని అంటారు. అంతే కదా. టైలర్ ఏం చేస్తుంటాడు, అతనికి కావాల్సినటువంటి అతని క్లయింట్కి ఉన్నటువంటి మెజర్మెంట్స్ని యూజ్ చేసి ఆయనకు సరిపడా షర్టో ప్యాంటో కుట్టి ఇస్తుంటాడు. అదేవిధంగా ఇక్కడ టైలర్ మేడ్ సొల్యూషన్స్ని చేస్తుంటారు సాస్ సభ్యులు. కీపింగ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఈచ్ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్ ఇన్ మైండ్, సాస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఆఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ దట్ ప్రొవైడ్స్ డైరెక్ట్ కేర్ టు చిల్డ్రన్ హూ కెన్ నో లాంగర్ స్టే విత్ దేర్ ఫ్యామిలీస్. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్తో గడపలేనటువంటి పిల్లలన్నీ చూసుకునేది మాత్రం సాస్ అనేటటువంటి సంస్థ. ఫైనల్లీ, త్రూ అడ్వొకేసీ, సాస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ది ఓవరాల్ ఫ్రేమ్వర్క్ కండిషన్స్ ఫర్ చిల్డ్రన్ హూస్ పేరెంట్స్ కెన్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇక్కడ త్రూ అడ్వొకేసీ అంటే పీపుల్ యొక్క సపోర్ట్, అందరు పీపుల్ యొక్క సపోర్ట్తో పాటు మరి పేరెంట్స్ యొక్క సపోర్ట్తో పాటు ఆ చిల్డ్రన్స్ని చిల్డ్రన్స్ పైన కేర్ తీసుకోవడం, ఆర్ హూ ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ ది కేర్ ఆఫ్ దియర్ ఫ్యామిలీస్. సక్సెస్ఫుల్ అడ్వొకేసీ based on their experience as a practitioner brings about changes in policies and practices that weaken children's rights, lead to sustainable changes to improve the situation for children and families everywhere. ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని, వాళ్ళ యొక్క స్టెబిలిటీని, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను, వాళ్ళకు సంబంధించిన అవగాహనలన్నిటినీ కూడా అందించేదే ఈ సంస్థ సాస్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ and keep watching my videos and subscribe to my channel.